ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ రోజున ఏప్రిల్ 30వ తేదీ. ఈరోజు రెండు విశేషమైనటువంటి దినములు ఉన్నాయి. దాంట్లో ముందుగా కులమతాలు, వర్గ వైషమ్యాలు, ఇటువంటి అసమానతలను రూపుమాపేందుకు సమర భేరి మోగించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బసవేశ్వరుడు గురించి చెప్పుకుందాం. శ్రమే దైవమని, మానవత్వమే మహోన్నతమని సిద్ధాంతీకరించినటువంటి దైవ స్వరూపుడు ఈ మహానుభావుడు బసవేశ్వరుడు. వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహాశివ భక్తుడు ఈ మహానుభావుడు. ఈ మహానుభావుడు సాక్షాత్తు నందీశ్వరుడి యొక్క అపర అవతారమని చెప్తారు. శరీరమే కైలాసమని చాటి చెప్పి శ్రమ జీవనానికి గౌరవ స్థానం కల్పించినటువంటి ఈ బసవేశ్వరుడు సాక్షాత్తు నందీశ్వరుడే. పాల్కురికి సోమనాథుడు అనేటువంటి కవి రచించినటువంటి బసవ పురాణంలో ఈ బసవేశ్వరుడి యొక్క దివ్య జీవిత గాథ అద్భుతంగా వర్ణించబడింది. ఒకవైపు రాజ్యపాలనలో మంత్రిగా తలమునకలై ఉన్నాడు. అక్కడ ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నాడు. మరొక వైపు ప్రజలలో శివభక్తి వ్యాప్తికి కృషి చేశాడు ఈ బసవేశ్వరుడు. ఈ మహానుభావుడి యొక్క బోధనలు అందరినీ ఆకర్షించారు. వీరశైవ మతానికి పట్టం కట్టినటువంటి వాడు బసవేశ్వరుడు. ఈ మహానుభావుడు పుట్టినటువంటి కర్ణాటక రాష్ట్రాన్ని దాటి ఈయన ఖ్యాతి ఆంధ్రదేశంలో విస్తృతమైనటువంటి వ్యాప్తి జరిగింది. ప్రతినిత్యం 196,000 మంది జంగమ దేవరులకి విందు భోజనం ఏర్పాటు చేసేవాడు బసవేశ్వరుడు. వాళ్ళందరూ తిన్న తర్వాతే తాను భోజనం చేసేవాడు. అటువంటి మహానుభావుడి గురించి కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. మనుష్యుల మధ్య కదలాడినటువంటి దైవం, స్త్రీ పురుష అసమానతలను తొలగించడానికి అవిరళమైనటువంటి కృషి చేసినటువంటి అభ్యుదయవాది బసవేశ్వరుడు. ఆనాడు బాల్య వివాహాలు, సతీ సహగమనం, ఇటువంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి. అవన్నీ పోగొట్టడానికి ఎంతో కృషి చేశాడు బసవేశ్వరుడు. ఆయన అనేవారు, లోకంలో ఏ దురాచారాలైనా కూడా స్వార్థపరులైన మానవులు సృష్టించినవి. అవేం పురాణాల్లో చెప్పలేదు, వేదాల్లో అంతకంటే చెప్పలేదు అని ఆ దురాచారాల మీద సమరభేరి మోగించినటువంటి మానవతావాది ఈ మహానుభావుడు బసవేశ్వరుడు. సర్వమత సమానత్వమే శాంతికి మూలమని ఉపదేశించాడు. ఈ మహానుభావుడు లింగాయత ధర్మ సృష్టికర్త. అప్పటి వరకు లింగాయతులు అనేవాళ్ళు లేరు. కర్ణాటకలో ఇప్పటికీ ఈ లింగాయతులు ఎక్కువగా ఉంటారు. విశ్వగురువుగా కూడా ఖ్యాతి వహించారు. జాతి వర్గ భేదం లేకుండా అందరూ ఎవరైనా సరే శివదీక్ష పొందొచ్చని
తెలియజేసేదే ఈ లింగాయత ధర్మం. అలనాడు 1000 సంవత్సరాల క్రితం శ్రీమద్ రామానుజుల వారు కూడా తిరుచిరాపల్లి రాజగోపురం ఎక్కి అందరికీ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని బోధించాడు. దానివల్ల గురువుల యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యాడు. అయినా లెక్క చేయలే. ఈ మహానుభావుడు కూడా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలి అని పోరాటం చేశాడు. మానవులంతా శాంతి సామరస్యాలతోటి సహజీవనం చేయాలి అనేదే బసవేశ్వరుడి యొక్క బోధనల యొక్క సారాంశం. అందరూ కష్టపడి పనిచేయాలి, ధనం సంపాదించాలి, కానీ నిరాడంబరంగా జీవితం గడపాలి. ఆడంబరాలు ఉండకూడదు అంటున్నాడు. వ్యక్తుల యొక్క జీవితాలని, సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ బసవేశ్వరుడు తనదైనటువంటి శైలిలో కొత్త ధర్మాన్ని సృష్టించాడు. అదే శివధర్మం, అదే లింగాయత ధర్మం. అనాదిగా వస్తున్నటువంటి మూఢనమ్మకాలు, అనాచారాలని తీవ్రంగా ఖండించాడు. ఆ రోజుల్లో స్త్రీలకి, దళితులకి ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులనేవి లేవు. ఈ బసవేశ్వరుడు అందరి హక్కులు అని తెలియజేశాడు. సమాజ నిర్మాణంలో ఒక గొప్ప దార్శనికత్వం, నాయకత్వం ఇప్పటికీ కూడా స్ఫూర్తిని నింపుతూనే ఉంది ప్రజానీకంలో. బసవేశ్వరుడు ముందు కుల వివక్ష కారణంగా కొన్ని కులాల వాళ్ళకి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు ఈ బసవేశ్వరుడి యొక్క కాలానికి ముందు. దాన్ని రూపుమాపటానికి, సమసమాజ స్థాపన చేయటం కోసం దేవుణ్ణే భక్తుల దగ్గరకు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇష్టలింగం అనేదాన్ని కనిపెట్టాడు. కొందరికి మాత్రం ఆలయ ప్రవేశం లేదు అని అడ్డుకున్నప్పుడు పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపమైనటువంటి ఈ లింగాన్ని తెచ్చి అలాంటి భక్తులకు అందించినటువంటి సంస్కర్త బసవన్న. గుళ్ళోనే లేడయ్యా, ఈ లింగ రూపంలో కూడా పరమాత్మ ఉన్నాడు, దీన్ని మెడలో వేసుకోండి అని లింగాయత్తులు అంటారు వీళ్ళందరినీ. మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారాన్ని మాత్రమే స్వీకరించడం అనేది ఈ లింగాయతుల యొక్క ఆచారం. అంటే ఈ ఇష్టలింగాన్ని ఎవరైతే మెడలో ధరిస్తారో వాళ్ళు మాంసాహారం విడిచిపెట్టాలి, శాకాహారం మాత్రమే తినాలి. అదే ఇష్టలింగ పూజ. ఇదే బసవేశ్వరుడు సూచించినటువంటి గొప్ప భక్తి మార్గం. మనుషుల మధ్య, మతాల మధ్య సామరస్యం ఉండాలి అని ఆకాంక్షించినటువంటి మహానుభావుడిన. ఈ మహానుభావుడు బోధనలో ఏంటంటే జ్ఞానమే గురువు అన్నాడు. జ్ఞానం గురువు, మనం పాటించే ఆచారమే లింగం అన్నాడు. మానవుడి యొక్క దేహమే దేవాలయం. ఇది వేదాల్లో కూడా చెప్పారు. స్త్రీ పురుష భేదం లేదన్నాడు. శ్రమలోనే సౌందర్యం ఉంది అని చెప్పాడు. పనిని మించిన దైవం లేదు అన్నాడు. వర్క్ ఈజ్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని ఇప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళు అంటుంటారు సామెతలు. కష్టాన్ని మించినటువంటి పాఠం లేదు. భక్తి కంటే సత్ప్రవర్తన కూడా ఎంతో ముఖ్యం అంటున్నాడు. భక్తి ఉండి సత్ప్రవర్తన లేకపోతే ఆ భక్తికి విలువ లేదు. ఇవన్నీ ఉపదేశించాడు బసవేశ్వరుడు. ఆ విధంగా చేసే పనిలో దేవుణ్ణి దర్శించేటటువంటి మార్గాన్ని చూపించాడు. కాయ కష్టమే కైలాసం అనేటువంటి ఒక కొత్త వరవడిని సృష్టించాడు బసవేశ్వరుడు. ఈ మహానుభావుడు బిజ్జల రాజు దగ్గర మంత్రి స్థానంలో ఉండి ఆ స్వామి అభినవ మంటపం పేరుతో ఒక కార్యాలయాన్ని స్థాపించాడు. అక్కడి నుంచే తనదైన శైలిలో పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవాడు.
ఇవాల్టి పార్లమెంటు వ్యవస్థ ఉంది కదా, ఆనాడు ఈ అభినవ మంటపం ఉండేది. అందులో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించి అపూర్వమైనటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని అమలు చేశాడు ఆనాడే. ఈ మహానుభావుడు కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి అనేటువంటి గ్రామంలో పుట్టాడు. బాల్యంలోనే శైవ భక్తిని మనస్సుకు ఎక్కించుకున్నాడు. మొక్కుబడిగా అనుసరించే ఆచార వ్యవహారాల మీద విశ్వాసం ఎందుకు లేదు. తల్లిదండ్రులు ఉపనయనం చేయాలి అని సంకల్పిస్తే ఈయన ఇల్లు వదిలిపెట్టి కూడల సంగమం అనేటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయాడు. అక్కడుండే శివుణ్ణి కూడల సంగమ దేవరా అంటారు. అక్కడ సంగమేశ్వరుని నిష్ఠతో ధ్యానించాడు. ఆ స్వామి కలలో దర్శనమిచ్చాడు, అభయం ఇచ్చాడు. అప్పుడు దైవాజ్ఞ మేరకి కళ్యాణపురం వచ్చాడు. 12వ శతాబ్దం అది. అంటే దాదాపు 800 ఏళ్ల క్రితం బసవేశ్వరుడు పుట్టింది. దైవాజ్ఞ ప్రకారం, శివాజ్ఞ ప్రకారం ఆనాడు కర్ణాటక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిజ్జలుడు అనేటువంటి రాజుగారి కొలువులో ఒక చిన్న ఉద్యోగిగా చేరాడు. ఆ చిరు ఉద్యోగిగా మొదలైన ప్రస్థానం రాజుగారి యొక్క కోశాగారానికి ప్రధాన అధికారి అయినాడు. అప్పటి నుంచి ఆయన్ని భండారీ బసవన్నగా ప్రఖ్యాతి పొందాడు. తన సామర్థ్యం, తన యొక్క నీతి, నిజాయితీ, ఈ రెండిటికి ప్రతిఫలంగా బిజ్జల మహారాజు దగ్గర ప్రధానమంత్రి పదవి అందుకున్నాడు. అంటే మన యొక్క ధ్యేయనిష్ట, మన యొక్క నీతి, నిజాయితీయే మనల్ని ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెడతాయి. తన ఉపదేశాలు ప్రజలందరికీ అర్థం కావాలి అని వాటిని చిన్న చిన్న వచనాలుగా రాశాడు బసవేశ్వరుడు. వీటిలోని తత్వం సులువుగా ప్రజలకి అర్థమయ్యేది. ఆ రోజు సాహిత్యపరంగా కూడా ఆ రచనలకి ఎంతో గౌరవం లభించింది. ఈ మహానుభావుడు 64 లక్షల వచనాలు రాసినట్టు పండితులు చెబుతారు. కానీ మన దురదృష్టం కొద్దీ కేవలం కొన్ని వేలు మాత్రమే ఇవాళ లభ్యమవుతుంది. ఈ బసవేశ్వరుడు తన చేతుల మీదుగా చేసినటువంటి ఒక వర్ణాంతర వివాహం ఆనాటి సంఘంలో తీవ్రమైన వ్యతిరేకతకు దారితీసింది. ఆ నూతన దంపతులు హత్యకు గురయ్యారు. అదే పరువు హత్యలని ఇప్పుడు అంటున్నాం, ఆనాడు ఉన్నాయి ఈ దిక్కుమాలిన వ్యవస్థలో. ఈ సంఘటన బసవన్న హృదయాన్ని కలచివేసింది. కానీ మానవత్వం మీద మహానమ్మకంతో, స్థిరమైన చిత్తంతో కర్తవ్యోన్ముఖుడైనాడు గాని వినుతీల. ఈ మహానుభావుడు చెప్పింది మా గురుగారు వద్దిపత్తి పద్మాకర్ గారు అప్పుడప్పుడు ఉటంకిస్తూ ఉంటారు. ఈ 14 భువన భాండాల్లో ఎవరు గొప్ప? ఈ చర్చ వచ్చింది ఒకసారి. అప్పుడు అన్నారు, ముందు భూమండలం గురించి ఆలోచిస్తే ఈ భూమిలో 70% నీళ్లు ఉన్నాయి, సముద్రం, కాబట్టి సముద్రం గొప్పది అన్నారు. కాదు, అటువంటి సముద్రాన్ని కూడా మోస్తూ ఉన్నదే భూమి, ఆ భూగోళం గొప్పది అన్నారు. ఇంకొకడు లేచి అన్నాడు, అదేంటయ్యా, అటువంటి భూగోళాన్ని తన యొక్క 1000 శిరస్సుల మీద, 1000 పడగల మీద మోస్తూ ఉండేటువంటి ఆదిశేషుడు గొప్పవాడు అన్నాడు. కాదు, ఆ ఆదిశేషుడికి శక్తి ఎట్లా వచ్చిందనుకుంటున్నారు? పార్వతీమాత కైలాసంలో లాస్యం చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈ ఆదిశేషుడిని తన పాదాలకి మంజీరాలుగా చుట్టుకుంటుంది. ఆ అమ్మ ఇచ్చిన శక్తి వల్ల మాత్రమే ఈ యొక్క భూమండలాన్ని మోస్తున్నాడు, అందువల్ల పార్వతీమాతే గొప్ప. కాదు, అటువంటి పార్వతీదేవిని కూడా తన శరీరంలో సగభాగం ఇచ్చి వెలిగిపోతూ ఉన్నాడే పరమేశ్వరుడు, ఆయన గొప్ప అన్న. కాదయ్యా, అంతటి గొప్ప పార్వతీ పరమేశ్వరులను కూడా
ఆ అర్ధ నారీశ్వరులను కూడా తన హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తున్నాడే భక్తుడు. భక్తుడు గొప్ప అన్నారు. కాబట్టి గొప్ప ఎవరు? మనమే గొప్ప. మనమంటే భక్తులు. అటువంటి మహానుభావుడైనటువంటి బసవేశ్వరుడు జన్మించినటువంటి రోజు ఏప్రిల్ మాసం 30వ తేదీ. అందువల్ల ఆ మహాత్ముడిని స్మరించుకుంటూ మనం ఈ రోజున ఈ వీడియో చేసుకుంటున్నాం. దీన్ని ఆచార్య ఎల్లాపరగడ మల్లికార్జునరావు గారు అనుగ్రహించారు వ్యాస రూపంలో. దాన్ని అనుసంధానం చేస్తూ నా సొంత మాటలు కూడా కొద్దిగా కలిపి ఈ చివర చెప్పింది నా మాటలే. ఎవరు గొప్ప భక్తుడు? అది కూడా నా సొంతం కాదు, మా గురువు గారు చెప్పారు, పద్మాకర్ గురూజీ. మహాత్ములు ఎన్నో చెప్పారు. వాటన్నిటినీ అందరూ చదవలేకపోవచ్చు. కానీ మన మోహనవాణి ఛానల్ వాళ్ళు ఇటువంటి అద్భుతమైన అవకాశం ముందుగా నాకు, వినేటటువంటి మీకు కలిగించినందుకు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.